हरे साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं ब्रह्मकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं सन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यां हरिष्यामि भवतु ते सदा। स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र फोरम फॉर ट्रूथ सीकर्स सत्यान्वेषक वृंदावन
పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమం 217వ పాఠము 4/12/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథములో పాఠముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ఈ మాటతోనే ఈ వాక్యంతోనే ప్రారంభమైంది టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ సిడబ్ల్యూ లెడ్బెటర్ రాసిన దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథం. The true student of the secret doctrine is a Gnana Yogi. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కొల్పుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్నా అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్నా ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే ప్రెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other.
మనం ఈ అధ్యయనాన్ని ఎందుకు చేస్తున్నాం? మామూలుగా అయితే అనేక విషయాలు తెలుసుకోవడం అనేది ఉంటుంది ఎక్కడైనా కానీ. ఏదైనా తెలుసుకుంటున్నామంటే అనేక విషయాలు గురించి తెలుసుకోవడం ఉంటుంది. ఇట్లా కాకుండా మనం అన్నిటికీ ఆధారమైనది ఏదైతే ఉందో ఒక్కదాని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం. సో ఒకటే ఉండాలి. ఇన్ని ఉండటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇన్ని ఉన్నా కానీ ఇన్నిటికి ఆధారంగా ఎవరో ఒకడు ఉండాలి. ఆధారం అనేటప్పుడు రోడ్డు ఒకటే. రోడ్డు మీద వందలు వేల వెహికల్స్ వెళ్ళిపోతుంటాయి, వస్తుంటాయి, మనుషులు వెళ్తుంటారు, వస్తుంటారు. అందరికి ఆధారంగా ఏ ఒక్క రోడ్డు ఉన్నది. అలాగా ఇక్కడే ఉండాలి. వాటి కోసం మనం ప్రయత్నం చేస్తాం. అది తెలుసుకోవడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి. అయితే మరి వాడిని నేరుగా మనం తెలుసుకోలేము. అందువల్ల ఈ అనేక విషయాల నుంచే వీటి నుంచి అటువైపుకు వెళ్ళటం, ఒకదాని దగ్గరికి వన్నెస్ దగ్గరికి వెళ్తున్నాం. వినే దగ్గర నుంచి, అనేకము దగ్గర నుంచి ఆ ఏకత్వం, ఈ అనేకంలో దాగినటువంటి ఏకత్వం దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ క్రమంలో ఏదైనా అద్భుత శక్తులు, అతీంద్రియ శక్తులు, ఈ మూడవ కన్ను తెరుచుకోవడం, ఇలాంటివి ఏమైనా అష్టసిద్ధులు లాంటివి ఎందుకంటే ఒకటి అనేటప్పుడు కల్లా అద్భుతమైన శక్తితో కూడుకుని ఉంటుంది. దానివల్ల మీరు దాని దగ్గరికి వెళదాం అనుకున్న వాళ్ళందరికీ శక్తులు మేలు కాంచడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ శక్తుల దగ్గర ఆగిపోతాం మనం. ఇప్పుడు ఆ శక్తుల గురించి మనం ప్రయత్నం చేయట్లేదు. మనం ఒకే ఒక్క ప్రయత్నం, ఈ అనేకత్వంలో దాగి ఉన్న ఏకత్వం ఏంటి? ఆ ఏకత్వం మనం ఇక్కడ మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. అది కూడా ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది? మనం పనులు ఎలాగ చేయాలో తెలియటం లేదు. ఆ కోసం ఉంటున్నాం. అందరి కోసం పని చేస్తూ, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పని చేస్తూ, నా కోసం అంటున్నాం. ఇలా ఆ వివరం తెలియడం కోసమనే వాడి దగ్గరికి బయలుదేరాం. ఏకత్వం దగ్గరికి వెళ్తే మనం పనులు చేసే విధానం అర్థమవుతుంది. ఏమవుతుంది మనకి? మొత్తానికి ఆధారమైన వాడు ఎవడో వాడి కోసమే మన పనులన్నీ. వస్తువు ఎందుకైతే తయారు చేయబడిందో ఉపయోగించుకునే వాడి కోసం వస్తువు తయారు చేయబడింది. అట్లాగే మనమందరము తయారు చేయబడ్డవాడు, సృష్టింపబడ్డవాడు. కాబట్టి సృష్టించిన వాడి కోసమే మనం ఇక్కడ పనులు చేయటం, దాంట్లోకి రావడం కోసం ఆ పనులు చేస్తూ ఏకత్వంతో మన నిత్య జీవితాన్ని గడపడం కోసం మనం ఈ అధ్యయనం చేస్తాం. అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు వాటి కోసం కాదు. మనం స్టాంజా 4 లో ఉన్నాం. 4వ స్టాంజాలో 3వ శ్లోకానికి సంబంధించి అది 2 భాగాలుగా ఉంది. మొదటి భాగంలో విషయం తెలుసుకుంటున్నాం. సంఖ్యాశాస్త్రం గురించిన విషయం తెలుసుకోవాలి అంటే 4 దగ్గరికి దుమ్మకాల్సి వచ్చింది. సంఖ్యాశాస్త్రం విషయం మనకు అర్థం అవ్వాలంటే అది వ్యక్తం అవుతున్నప్పుడు, ఏదైనా కానీ అవ్యక్తంలో ఉన్నప్పుడు మనకి తెలియబట్టడానికి అవకాశం లేదు. ఈ సృష్టికి ప్రారంభానికన్నా ముందున్నదే ఈ సంఖ్యాశాస్త్రం. సంఖ్యలతోనే మొత్తం సృష్టి అంతా ఆధారపడి ఉన్నది. అయినా కానీ అది మనకి తెలియబడటానికి అవకాశం లేదు. ఇది తెలియబడాలంటే సృష్టి వ్యక్తమవుతూ ఉంటే వ్యక్తమైన సృష్టి ద్వారా దీని నుంచి అటువైపు చూద్దాం మనం. అందువల్ల మనం 4వ శ్లోకానికి వెళ్తే, 4వ స్టాంజాకి వెళితే అక్కడ ఏంటి? ఇంకా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి పైన రావటం మొదలుపెట్టింది, వ్యక్తం అవటం మొదలుపెట్టింది. సృష్టి వ్యక్తం అవటం మొదలుపెట్టింది.
మనం మొదటి స్టాంజాలో ఉన్నాం. మొదటి స్టాంజా అంటే ప్రళయ స్థితిలో ఉన్న దానికి సంబంధించి మనం వర్ణించుకుంటూ ఉన్నాం, వివరించుకుంటూ ఉన్నాం. అయితే సంఖ్యల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి 4వ దాంట్లోకి రావాలి. The one from the egg, the 6 and the 5 give the number 10, 6, 5. The value of the first born. మొట్టమొదటగా ఎవరు జన్మించారు? ఆయన యొక్క నాభి కమలం నుంచి, ఆయన యొక్క నాభి నుంచి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. మొట్టమొదటి ఫస్ట్ బోర్న్ ఆయన. లేటర్ ఆన్ ద మేల్ అండ్ ఫిమేల్ బ్రహ్మ ప్రజాపతి. తర్వాత సరస్వతి, ఆయన నుంచి సరస్వతి ఆ స్త్రీ తత్వం వచ్చింది. ఇప్పుడు బ్రహ్మ సరస్వతి ఇద్దరుగా ఉన్నారు. ఈ బ్రహ్మ ప్రజాపతులుగా ఇక్కడ మొట్టమొదటి ప్రజాపతిగా బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన యొక్క వాల్యూ ఏంటి మరి మనం సంఖ్యల్లో చెప్పుకోవాలంటే అది కూడా సంకేతాత్మం. ఆ పేరు కూడా బ్రహ్మ అన్నది కూడా సంకేతం. అది ఇక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడని కాదు. అంటే మనకి ఒక చిత్రం ఉంటుంది. వేయి పడగల పాన్పు మీద, శేషుడి యొక్క పాన్పు మీద ఈయన పౌళించి ఉన్నాడు. ఆ పాన్పు ఎక్కడ ఉంది? క్షీర సముద్రం మీద తేలియాడుతూ ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన కాళ్ళు వద్దుతూ అమ్మవారు ఉన్నారు. ఆయన నాభి నుంచి ఒక కమలం ఉంది. ఆ కమలంలో బ్రహ్మ ఉన్నాడు. ఇది మనకి చిత్రం. అంతా ఏంటి? సృష్టికి ప్రారంభంలో ఎలాగో ఉందో, సృష్టి లేనప్పుడు ఎలాగో ఉంటుందో, సృష్టి ప్రారంభానికి ఎలాగో ఉంటుందో ఆ విషయాలు మొత్తం ఆ చిత్రం ద్వారా మనకి తెలియజెప్పడానికి ఆ చిత్రాన్ని మనకు అందించారు. అట్లా మనుషులు ఉంటారు. ఆ మనుషుల కోసం మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుందామంటే అసాధ్యం. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలంటే ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరి కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ కాళ్ళు ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన కాళ్ళు ఏంటి? మనందరి పాదాలు ఆయన పాదాలు. మొత్తంలో ఉన్నాడు ఆయన. ఒక చోట ఉండి ఒక చోట లేకపోతే ఆయన ఉన్న చోటకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవచ్చు. అట్లాగా లేదు, మొత్తంలో కలిసి ఉన్నాడు. అందుకే మనం సహస్ర శీర్ష పురుష అని మనం పురుషోత్వం అని చెప్తాం. ఎంతో నిండి ఉంది. కొన్ని సంకేతాత్మకంగా మనం గ్రహించడానికి వీలుగా ఇప్పుడు ఈ మొత్తంలో ఉన్నాడు ఆయన అంటే మనకేమర్థం అవుతుంది? అంటే దాన్ని ఊహించలేము. ఒక వ్యక్తులతో ఒక చిత్రంగా అక్కడ ఉంటే ఇప్పుడు మనం త్వరగా గ్రహించడానికి వీలు మనం సంకేతంగా ఇచ్చింది. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎట్లాగా వచ్చిందంటే బ్రహ్మ యొక్క విలువ ఎంత? 10, 6, 5 ఆ అంకెలతో కూడుకుని ఉన్నాడు. ఈ అంకెల యొక్క విలువ ఎంత ఉందో అంత ఉంది ఆయనకి అని. హూ ఆన్సర్స్ టు ద నెంబర్స్. మళ్ళీ ఆయనేమో 10, 6, 5తో ఉండగా ఈయన మళ్ళీ దేనికి సమాధానం చెబుతున్నాడు అంటే ఆయన నుంచి ఇంకా ఏమి ఉద్భవిస్తున్నాయి? 7, 14 and 21 రెస్పెక్టివ్లీ. 7, 14, 21 ఈ అంకెలకు ఆయన సమాధానం చెప్తున్నాడు. ద ప్రజాపతి ఆర్ లైక్ ద సెఫిరాత్, ఓన్లీ 7 ఇంక్లూడింగ్ ద చెప్తున్నాను. ద మహాభారత ద ప్రజాపతి ఆర్ 21 in number, are 10, 6 and 5 thrice 7. నిన్న 10 గురించి చెప్పుకున్నాము. 1, 0 1 పూర్ణము. అది 0 అని మనం చెప్తాం. కానీ 0 భౌతిక స్థాయిలో ఉన్నది, అది శూన్యము. కానీ అది పూర్ణము. ఆత్మస్థాయిలో ఈ సృష్టి ప్రారంభానికి ఉన్న స్థాయిలో అది పూర్ణం.
ఆ పూర్ణం నుంచే మొత్తం వస్తూ ఉన్నాయి. అందుకే పూర్ణస్య పూర్ణమేవా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. కొంత ఆ శ్లోకం ఒకటి మనం పూర్ణం గురించి, దాని నుంచి తీసివేసిన పూర్ణం పూర్ణముగానే ఉంటుంది, ఊడినా పూర్ణం పూర్ణముగానే ఉంటుంది. సముద్రంలోకి నదులు ఎన్ని వచ్చినా కానీ సముద్రం సముద్రంగానే ఉంటుంది, అది పెరగదు తరగదు. ఇట్లాగా పూర్ణము అది ఆ 10 గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు 6 గురించి 6, 5 వాటి గురించి కొంత వివరించుకున్నాం. ఈ 10, 6, 5 ఎవరి యొక్క వాల్యూ అని చెప్తున్నారు? బ్రహ్మ యొక్క వాల్యూ, అది విలువ, బ్రహ్మ యొక్క విలువ అది. 6 ఏంటంటే శుక్రగ్రహానికి ఇవ్వబడినటువంటి సంఖ్య. విశ్వస్థాయికి చెందిన ఒక ఉన్నత ప్రజ్ఞాతత్వమునకు శుక్రుడు అని పేరు. విశ్వస్థాయికి చెందిన అంటే సృష్టి మొత్తానికి చెందినటువంటి ఒక ఉన్నత ప్రజ్ఞాతత్వమునకు శుక్రుడు అని పేరు. ఈ తత్వమునకు ప్రతినిధిగా శుక్రగ్రహం కలదు. ఆ తత్వము ఎక్కడెక్కడ పనిచేస్తుందో వాటిల్లో ఒకటి శుక్రగ్రహం మనకు అందుబాటులో ఉంది, మన మీద ప్రభావం చూపిస్తుంది. భూమి జీవుల మీద ప్రభావం చూపిస్తున్నటువంటి శుక్రగ్రహం ద్వారా ఆ ప్రజ్ఞాతత్వం పనిచేస్తుంది. ఇంకా అనేక వాటిల్లో పనిచేస్తుంది. అది ఒక చోటే పనిచేయటం అనేది ఉండదు, అన్నిట్లోనూ పనిచేస్తుంది. ప్రధానంగా ఏంటి అన్నమాట, శుక్రగ్రహం ద్వారా ఈ భూమి జీవుల మీద ప్రభావం చూపిస్తుంది. ఇతడు అసురులకు ఆచార్యుడు. మనకి 2 రకాలైన ఫోర్సెస్ ఉన్నాయి, విరుద్ధ శక్తులు, ఆసురీ శక్తి, దైవీ శక్తి. ఈ రెండిటి యొక్క సమ్మిశ్రమమే ఈ సృష్టి. ఈ రెండు కలిసి సృష్టిని నడుపుతూ ఉన్నాయి. కాబట్టి ఈయన ఆసురీ శక్తికి ఆచార్యుడు శుక్రుడు. ఆసురీ శక్తిని నడపడానికి సంబంధించి ఆసురీ శక్తి ఏమిటి, భౌతికానికి అవి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే కేంద్రం నుంచి పరిధికేసి లాగుతూ ఉన్నది. అంటే అనేకత్వం కేసి, ఏకత్వం నుంచి అనేకత్వం కేసి ప్రయాణించేది ఆసురీ శక్తి. దానికి ప్రతీకగా ఇక్కడ ఎవరున్నారు? ఆయన ఆ ఆసురీ శక్తి మొత్తానికి ఆచార్యుడుగా, గురువుగా శుక్రుడు ఉన్నారు. శుక్రుడు యొక్క విలువ ఎంత ఉంది? 6. అంటే గ్రహానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విలువ ఇచ్చినట్టు శుక్రగ్రహము 6 అని వచ్చింది. అంటే మనకు వారాల్లో కూడా 6వ రోజు శుక్రుడు. అంటే శుక్రవారం 6వ దినం, శనివారం 7, దాంతో 7 రోజులు పూర్తవుతాయి. మళ్ళీ ఆదివారం 1వ నెంబర్తో ప్రారంభం. ఈ గ్రహాలు 9 సంఖ్యలు ఉన్నాయి కదా మనకి, 9, 1 నుండి 9. ఈ గ్రహాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వబడింది. రవి 1, చంద్రుడు 2, బృహస్పతి 3, వరుణుడు 4, బుధుడు 5, శుక్రుడు 6, బుధుడు 5. మనకి ఇక్కడ ఏముంటుంది? 10, 6, 5. బ్రహ్మ యొక్క విలువ 10, 6, 5 అన్నట్టుగా మనకు వచ్చింది. అంటే సృష్టి ప్రారంభానికి సంబంధించి సృష్టి ఎలాగ మొదలైంది అన్న విషయం.
ఎవరి నుంచి ఇది ఉద్భవించింది అన్న దానికి ఈ 10, 6, 5 అన్న సంఖ్యలు ద్వారా ఆ విషయాన్ని మనకు అందిస్తుంది. అది గురించి నిన్న అంతా వివరించుకున్నాం. 6 అనే సంఖ్య ఏమిటి? శుక్రగ్రహానికి సంబంధించి. శుక్రగ్రహం అంటే ఆసురి శక్తికి ఆచార్యుడు ఆయన. ఆసురి శక్తికి అధిదేవతగా ఉన్నాడు ఆయన. ఆసురి శక్తిని నడిపేవాడు. వాళ్ళ గురువుగా ఉండే. అంటే అనేకత్వానికి తీసుకెళ్లేవాడు. సృష్టి ప్రారంభమైంది అక్కడే ఉంటే మరి ఆ ఏకత్వం దగ్గరే ఉండిపోతుంది. అదే అనేకత్వంలోకి రావాలంటే ఆసురి శక్తి ఉండాలి. అంటే పరిధికేసి లాగుతూ ఉండేది కావాలి. అందువల్ల 6 అనేది వచ్చింది. సృష్టి తర్వాత 10 అనే దాంట్లో సృష్టి అనేది వచ్చింది మనకి. ఆ సృష్టి ఎలాగా కొనసాగాలి? ఆసురి శక్తితో కొనసాగాలి. అందువల్ల 6. అలాగే ఇక్కడ బైబిల్లో మనం చూసుకున్న సాతానుతో వాళ్ళిద్దరు అక్కడైతే విహరిస్తూ ఉన్నారనుకోండి. ఆదం అండ్ ఈవ్ ఆ ఉద్యానవనంలోనే హాయిగా ఉంది, ఇక్కడ మనకు బాగుంది అని చెప్పి ఆ ఇద్దరు అలా విహరిస్తుంటే వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు అంతే. ఇక సృష్టి అది ఇదే సాతానికి బైబిల్లో 666 3 6లుగా మనం చెప్తూ ఉంటాం. ఈవిల్ ఫోర్సెస్ అని మనం దాన్ని చెడుగా మనం చెప్పుకుంటాం. కానీ సృష్టి ప్రణాళికలో విశ్వ ప్రణాళికలో అదొక భాగం, అత్యవసరమైంది. అనేకత్వానికి రాకుండా ఆయన సంకల్పం ఎలా నెరవేరుతుంది? ఆయన ఏంటి సంకల్పం? తాను పెక్కులు కావాలి అని అన్నాడు. పెక్కులు కావాలంటే మరి అవి ఆ ఉద్యానవనంలో వివరిస్తూ కూర్చుంటే అయిపోతారు ఆ పెక్కులు. ఎట్లా మరి? ఆ పెక్కుల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టినట్టుగా కిందకి తీసుకొచ్చాడు సాతాను. అంటే ఆసురి శక్తికి సంబంధించిన వాడు శుక్రుడు. అక్కడేమో సాతాను అనే పేరుతో 666 నెంబర్ వాళ్ళకి అక్కడ ఆ నెంబర్ ఇవ్వబడింది. 6 అనేది అక్కడ ఇవ్వబడింది, ఇక్కడ కూడా 6 అనేది ఇవ్వబడింది. అంటే సృష్టి అనేకత్వానికి తీసుకువెళ్లేదిగా ఈ 6 అనేది మనకి సంకేతంగా ఉన్నది. 6 అని మనం చూడంగానే ఏంటి తెలియాలి మనకి? అనేకత్వానికి తీసుకువెళ్తుంది, కేంద్రం నుంచి పరిధికేసి ప్రయాణిస్తుంది, కేంద్రం దగ్గరే ఉండిపోకుండా. బుధుడేమో 5వ నెంబర్, అది తర్వాత చెప్తాం. ఇంద్రుడు 7, శని 8, కుజుడు 9, ఇట్లా 1 నుంచి 9 గ్రహాలకి ఇవ్వబడ్డాయి. ఆ గ్రహాల్లో మనకి శుక్రుడు ఈ 6వ సంఖ్య గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా. ఇతడు అసురులకు ఆచార్యుడు, మృత సంజీవిని మంత్రమునకు అధిదైవతం. అంటే ఇక్కడ తమాషా చూడండి, అనేకత్వంలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఏకత్వంలోకి రావడం ఎట్లాగా? వాళ్ళ అమృతత్వ స్థితికి మరణాన్ని జయించడము అనే దానికి సంబంధించి మామూలుగా ఆసురి శక్తి అనేటప్పుడు కల్లా అనేకత్వంలోకి వస్తాం. అనేకత్వానికి అనేటప్పటికి మనం జరణ మరణాలు ఉంటాయి. పుట్టడం, మరణించడం ఇవి జరుగుతూ ఉంటాయి. మరణం ఉంటుంది. మరి మరణం ఉన్నప్పుడు ఆ ఏకత్వానికి మనం వెళ్ళలేము. మళ్ళీ ఏకత్వానికి వెళ్ళాలి. ఏకత్వ భావన ఇక్కడ రావాలి. మనం ఏకత్వ భావన రావాలంటే మరణాన్ని దాటాలి. మరణాన్ని అతిక్రమించి అమృతత్వ స్థితిలోకి వెళ్తే గాని ఆ ఏకత్వ భావన మనకు రాదు. ఏకత్వ భావన వస్తే గానీ ఆయన యొక్క సంకల్పం పూర్తి కాదు. ఆయన సంకల్పం పూర్తి కావాలి అంటే ఈ అనేకత్వంలోనే మనకి ఏకత్వ భావన రావాలి. ఈ జనన మరణాలు అన్న దాంట్లో ఏదైతే ఉందో ఇక్కడ, దాంట్లోనే జనన మరణాలకు అతీతమైన అమృతత్వ స్థితిని మనం అనుభూతి చెందాలి. ఇక్కడ చెందితే అప్పుడు ఆయన యొక్క సంకల్పం పూర్తయి మనం ఇక్కడే ఉంటాం అనేకత్వంలోనే.
ఏకత్వ భావనతో చక్కగా మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. దానికోసం అంటే ఆ ఏకత్వ భావనతో గడుపుతూ ఉండడం అంటే ఏమిటి? మన పనులన్నీ ఆయన కోసం, ఈ మొత్తానికి ఆధారమైన వాడి కోసం, సృష్టించిన వాడి కోసం మన పనులన్నీ. అప్పుడు ఇక్కడ మొత్తంలోనూ ఆయన్నే చూస్తూ, ఆయన కోసమే పనిచేస్తూ అలా వెళ్ళిపోతుంది. శక్తులెందుకు మనకి? అట్లాగయ్యే గందరగోళం అయిపోయింది. మొదటి మూల జాతి, రెండో మూల జాతి, మూడో మూల జాతి. అద్భుతమైన శక్తులు. పిరమిడ్ ని కట్టారంటే మరి ఈజిప్టులో పిరమిడ్ ని కట్టగలిగారంటే ఎంత అద్భుత శక్తులుంటే కట్టగలిగారు దాన్ని. టన్నులు టన్నుల బరువు ఉండదు. ఒక్కొక్కటి 5, 10 టన్నులు ఇలా బరువు ఉన్నటువంటి రాయి అది. అప్పుడేం క్రేన్లు లేవు. కట్టగలిగారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియ శక్తులు, ఇష్టసిద్ధులు, అద్భుత శక్తులతో వాళ్ళు అలా కట్టగలిగారు. అవి సంపాదించారు వాళ్ళు. అలా వచ్చినాయి ఆ శక్తులు. కానీ మరి ఈజిప్ట్ నాగరికత మొత్తం కొలాప్స్ అయిపోయింది, నాశనం అయిపోయింది. కొంచెం కూడా ఒక్క పిరమిడ్ మాత్రం అది దాని దాని గుర్తుగా మిగిలింది అదొక్కటి. అట్లాగా మనం శక్తుల వల్ల ఏమవుతుంది? అసలైంది మర్చిపోతాం మనం. ఇప్పుడు మన యొక్క కర్తవ్యం ఏంటి అనేది మర్చిపోతాం. అవర్నెస్ ని మర్చిపోతాం మనం. సమస్త ముందు వాడి కోసం మన పనులు చేయటం అన్న విషయం మళ్ళీ మరొక వచ్చేస్తాం. అందులో ఇతడు అసురులకు ఆచార్యుడు, మృత సంజీవుని మంత్రములకు అధిదైతం. వాడి నుంచే రావాలి. ఆ అనేకత్వం నుంచే మరణము జననము ఎక్కడైతే ఉన్నాయో దాని నుంచే ఆ మరణాతీత స్థితిని మనం పొందడానికి మృత సంజీవిని అది ఎవరి దగ్గర ఉంది? ఈయన దగ్గరే ఉంది, శుక్రుడి దగ్గర. పిండాండ స్థాయిలో శుక్రమునందలి శరీర కల్పనకు సంబంధించిన లక్షణమునకు శుక్రుడు అధిపతి. శుక్రుడికి ఎందుకు 6 అంకె ఇవ్వడం జరిగింది? శుక్రకణం. మనం ఈ సంతానం కలుగుతుందంటే మరి పురుషుడు యొక్క వీర్యం శుక్రకణం. సో ఈ సంతానోత్పత్తి అనేది జరుగుతుంది. అలాగా బహుసంఖ్యగా ఈ ప్రజలు వ్యాపించడం జరుగుతుంది. ప్రజలందరూ లాగా జన్మించడం జరుగుతుంది. అందుకని శుక్రుడికి 6 అంకె ఇవ్వటం అంటే ఆ 10 సృష్టి ఏదైతే ప్రారంభమైందో అక్కడి నుంచి అది అలాగ కొనసాగటం, బహు శాఖలుగా విస్తరించడం, అనేకముగా విస్తరించడం. దానికి మరి శుక్రకణం కావాలి. శుక్రకణానికి ఆ పుట్టడానికి సంబంధించి ఈ శుక్రుడు అధిపతిగా ఉన్నాడు పిండాండ స్థాయిలో. బ్రహ్మాండ స్థాయిలోనేమో ఈ మొత్తానికి సంబంధించిన 2 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రధానమైన ఫోర్సెస్, 2 విరుద్ధ శక్తులు. ఒక శక్తికి ఈయన ఆచార్యం మొత్తం విశ్వస్థాయిలో. పిండాండ స్థాయిలోకి వచ్చేటప్పుడు కల్లా శుక్రమునందలి శరీర కల్పనకు సంబంధించిన లక్షణమునకు శుక్రుడు అధిపతి. మొత్తము మీద ద్రవ్యమును రూప సౌందర్యంలోనికి మలచుటకు విశ్వస్థాయిలోని శుక్ర ప్రజ్ఞ ఆధిపత్యము వహించుతున్నారు. ఈ కారణం వలననే సర్వాత్ముడైన విశ్వకవిగా శుక్రుడు ప్రసిద్ధుడైనాడు. కాబట్టి సృష్టి బహుదా విస్తరించడానికి సంబంధించిన సంకేతముగా 6 అన్న అంకె అక్కడ ఇవ్వబడి, ఇంక వేరే అంకెలు ఇస్తే ఇంకొక పద్ధతిలో ఉండేది. అది ఈ సృష్టి విస్తరణ గురించిన విషయం లేదు, ఉండేది కాదు. అక్కడ ఎవరు రావాలి? సాతాను రావాలి, శుక్రుడు రావాలి, అసురులు రావాలి, సాతాను రావాలి. మన పురాణాల్లోని అసురులు, వేదం చెప్తున్నటువంటి అసురులు, బైబిల్ చెప్తున్నటువంటి సాతాను, వాళ్ళు వస్తే గానీ ఇది ముందుకు కదలదు బండి.
లేకపోతే వాళ్ళు అక్కడ ఉద్యానవనంలో హాయిగా తిరుగుతారు. ఇప్పటికీ తిరుగుతూ ఉండేవాళ్ళు. మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఏమీ ఉండేది కాదు. సృష్టే లేదు ఇక. కాబట్టి 6 అంకె ఏమిటి? సృష్టి విస్తరించడానికి సంకేతంగా ఇవ్వబడిందట. ఇంకా దానికి సంబంధించే ఈ 6 అంకెలు అంటే ఇది ఎలాగా విస్తరిస్తుంది, ఏంటి జరుగుతుంది అన్న దానికి సనత్ కుమారుడు గురించి కూడా మనం చెప్పుకోవాలి. బ్రహ్మ 4 కుమారులు ఉన్నారు కదా, వాళ్ళేంటి సృష్టి చేయమని ఆగిపోయారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? సృష్టి చేస్తుంటే ఆ సృష్టిని అభివృద్ధి చేయటం, ఆ సృష్టిలో అనేకత్వం నుంచి ఏకత్వానికి తీసుకువెళ్ళడం, ఆ పని చేస్తాం మేము. అంతేగాని ఈ చిన్న చిన్న పనులు మేము చేయమన్నట్టుగా ఈ పిల్లల్ని పుట్టించడం మేము ఎక్కడ చేస్తాం? పుట్టిన వాళ్ళని మేము అభివృద్ధి చేస్తాం కానివ్వండి అన్నారు. అందుకనే వాళ్ళు అక్కడ ఆగిపోయారు వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సనత్ కుమారుడు 4 కుమారులలో అత్యంత ప్రధానుడు. సనక, సనందన, సనాతన, సనత్ కుమారుడు. ఈ నలుగురు ప్రపంచంలోనే వాస్తవములకు ఆధ్యాత్మిక పరంపరలన్నిటికీ ఇతడు పాలించు. జగత్తును పాలించు అంతర్లోక ప్రభుత్వం అని ఒకటి కలదు. దానినే గ్రహమునకు చెందిన ఆధ్యాత్మిక గురు పరంపర అంటారు. సనత్ కుమారుడు ఈ పరంపరకు అధిపతి. ఆధ్యాత్మిక గురు పరంపరకు చెందిన వివిధ గణముల ఇతడు పాలించు. అంతేకాక జగత్తు సేవకులుగా పనిచేయు నిమిత్తము శిక్షణ నొందుటకై జీవులను ఎంపిక చేసుకున్నటలో ఈయన పరమ గురువులకు మార్గదర్శకత్వము వహించు. జగత్తు సేవకులుగా పనిచేయు నిమిత్తము శిక్షణ నొందుటకై జీవులను ఎంపిక చేసుకుంటారు. ఈయన పరమ గురువులకు మార్గదర్శకత్వం వహించు. మరి బ్లావెట్స్కి, అలాగే ఈకే గారు, మరి లెట్ బేటరు, ఆల్కాటు, ఇట్లా చాలా మంది వీళ్ళందరినీ మరి ఎన్నుకుని వాళ్ళ ద్వారా అద్భుతమైన పనులు చేయించడానికి ఆ పరమ గురువులకి సహాయం చేస్తూ జిడ్డు కృష్ణమూర్తి, ఇట్లా ఉదాహరణగా చెప్పి ఇట్లా చాలా మంది ఉన్నారు. సనత్ కుమారుని వెలుగు సౌర వ్యవస్థ నుండి మన సూర్యుని ద్వారమునను, శుక్రగ్రహము ద్వారమునను మన భూమిని చేరుకును. ఎందుకు సనత్ కుమారుడు గురించి చెప్పుకుంటున్నాం మనం? మళ్ళీ అక్కడేదో శుక్రుడు గురించి చెప్తా, సృష్టి వ్యవహారం చెప్పుకుంటాం, మళ్ళీ సనత్ కుమారుడి దగ్గరికి వచ్చారేంటి అని అనుకోవచ్చు మనం. కానీ ఆయన ఎట్లా పనిచేస్తున్నాడు? శుక్రగ్రహము ద్వారా. మనకి మృత సంజీవిని విద్య ద్వారా మనం అమృతత్వ స్థితికి చేరాలి, ఏకత్వ స్థితికి చేరాలి. అది ఎవరి వల్ల? సనత్ కుమారుడి వల్ల. ఆయన మరి శుక్రుడు గ్రహం ద్వారా పనిచేయడం వలన ఇది సాధ్యమవుతుంది. అతను అసురులకి ఆచార్యుడైనప్పటికీ మనకి ఈ మృత సంజీవిని విద్య ద్వారా మరణం నుంచి మరణాతీత స్థితికి వెళ్ళటానికి, అమృతత్వ స్థితికి వెళ్ళటానికి మళ్ళీ అతనే కారకుడు అవుతున్నాడు. మరి అతను అలాగా పనిచేయాలంటే మళ్ళీ ఎవరో కావాలి. ఆ విశ్వస్థాయి నుంచి సనత్ కుమారుడు శుక్రగ్రహం ద్వారా పనిచేస్తుంది మనకి అమృతత్వ స్థితిలోకి వెళ్ళటానికి. అనేకత్వంలో ఉంటూనే ఏకత్వ భావంతో మనం పనిచేయటం కోసం వాళ్ళు నిరంతరము పనిచేస్తూ ఉన్నారు. శుక్రగ్రహము ద్వారమునను మన భూమిని చేరుకో. ఈ వెలుగు భూమిపై శంబళ అను ప్రదేశముపై పడును. శంబళ ప్రదేశముపై పడును అంటే మనం శంబళ అంటే హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఒక మూలం ఉంది, రహస్యంగా దాన్ని ఎతుకుదాం, పట్టండి వెళ్ళి అక్కడ కూర్చున్నాం అని అనుకోవచ్చు. కానీ శంబళ ఎక్కడుంది? మనలోనే ఉంది. శుక్రగ్రహం ఎక్కడుంది? మనలోనే. సనత్ కుమారుడు ఎక్కడున్నాడు? మనలోనే. బ్రహ్మాండ స్థాయిలో సమస్తము, బ్రహ్మాండ స్థాయిలో ఉన్నటువంటి సమస్త ప్రజ్ఞలు, సమస్తము బ్రహ్మాండ స్థాయిలో
శిరస్సు నుంచి పాదం వరకు ఉన్నటువంటి మన దేహ వ్యవస్థ మొత్తము, మన చుట్టూ ఉన్నటువంటి మిగతా 6 శరీరాలు, మొత్తం 7 శరీరాలు, షట్చక్రాలు, సహస్రారము మొత్తంలో ఎవరెవరైతే పనులు చేస్తూ ఉన్నారో అందరూ ఇక్కడే ఉన్నారు. శంబళ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే మనం అందుకే ఋషులు మరి మొత్తం గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు అందరినీ దర్శించి వారి యొక్క విశేషాలన్నిటినీ మనకి అందజేయగలిగారు. ఎట్లా అందజేశారు? వాళ్ళు ఏమన్నా విమానాల్లో లేకపోతే ఉపగ్రహాలు, రాకెట్లు ఇవన్నీ ప్రయోగించుకుని ఉపగ్రహాల ద్వారా వెళ్ళారా? లేదు. ఉన్న చోటనే కూర్చున్నారు, మొత్తం దర్శనం ఇచ్చినాయి. సమస్త విశ్వము యొక్క వామన రూపం మనం. సమస్త విశ్వము యొక్క వామన రూపం. మనలో లేనిదంటూ లేదు, సమస్తము మనలో ఉన్నది. ఈ వెలుగు భూమిపై శంభళ అను ప్రదేశముపై పడును. తమ సహస్రార కేంద్రము ద్వారా జగత్ సేవకు సంసిద్ధులైన వారిని ఈ వెలుగు చేరు. మనకి మరి ఆ వెలుగు ఎలాగా చేరాలని? మనం జగత్ సేవకులుగా నేను ఉంటానండి, నేను ఈ జగత్తుకి సేవ చేస్తాను, ఆ వెలుగు నా మీద ఎలాగ వస్తుంది మరి అని అంటే, తమ సహస్రార కేంద్రము ద్వారా జగత్ సేవకు సంసిద్ధులైన వారిని వెలుగు చేరు. నువ్వు సంసిద్ధులై ఉంటే ఆ వెలుగు చేర. నువ్వు సంసిద్ధులుగా ఉన్నామా లేదా అనేది నిదర్శనం ఏంటి? వెలుగు చేరడమే. వెలుగు చేరలేదంటే సంసిద్ధత మన దగ్గర లేదు అని అర్థం. దీన్ని షణ్ముఖుడు అనే దాంతో కూడా కలిపి చదువుకుంటే గురు పరంపర అంటే వీళ్ళందరినీ ఈ పరమ గురు పరంపర ఎలా పనిచేస్తున్నారు ఏంటో కూడా మనకి పరమ గురు పరంపర ద్వారా పనిచేస్తున్నాడు కదా మరి సనత్ కుమారుడు. ఆ పరమ గురు పరంపర ఏంటి? వాళ్ళ వ్యవహారం ఏంటి? గురువుల యొక్క క్రమానుగతి, పరిపూర్ణమైన యోగ చైతన్యమును సాధించిన గురు సమూహమే ఈ గురు పరంపర. ఎడప్స్ అంటున్నాం, సిద్ధులు అంటున్నాం, సిద్ధత్వం చెందిన వాళ్ళు. ఏకత్వానుభూతి అంటే మోక్ష స్థితికి వెళ్ళి కూడా మరలా కిందకి దిగి ఈ సమస్త మానవాళి పూర్ణులు కావడం కోసం నిరంతరము శ్రమిస్తున్న వాళ్ళు. వారి యొక్క మోక్ష స్థితిని పక్కన పెట్టి, మోక్ష స్థితిని పక్కన పెట్టినా వాళ్ళు ఏకత్వ భావనతోనే ఉంటూ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఈ సమస్త మానవాళిని వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతల కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే ఏకత్వ భావంలోనే ఉన్నవాళ్ళు. గురు సమూహమే ఈ గురు పరంపర అంటే పరిపూర్ణమైన యోగ చైతన్యమును సాధించిన గురు సమూహమే ఈ గురు పరంపర. అట్లా మనందరం కూడా సాధించాలని వాళ్ళ యొక్క లక్ష్యం. వారు ఎవరికంటా పడరు. ఈ ప్రపంచమునకు సంబంధించి అదృశ్యముగా పరిపాలించుతున్న ప్రభువులు వీరే. వీరు పరిపూర్ణ మానవులు, సౌర వ్యవస్థలోని అంతరాంతర కోశములందు వర్తించుతున్న అధ్యాత్మ జీవులు. వారు ప్రకృతిలోని ప్రజ్ఞామయ శక్తులు. ప్రకృతి యొక్క పరిణామమును ప్రోత్సహించదు, ఆ పరిణామ దిశను సూచించదు. శుక్రుడు ద్వారా అంటే 6 అనే అంకె ద్వారా సృష్టి ఎలాగైతే అనేకత్వంలోకి వచ్చేసింది, పూర్తిగా వ్యాపించిందో, విస్తరించిందో, ఆ విస్తరించిన దాన్ని అక్కడే ఉంటా. ఆ విస్తరించిన దాంట్లోనే ఆ శుక్రుడి యొక్క ఆధారంతోనే ఆ శుక్రుడి ద్వారానే పనిచేస్తూ దీన్ని మరలా
ఏకత్వానికి తీసుకెళ్ళటానికి, అమృతత్వ స్థితికి తీసుకెళ్ళటానికి ఏర్పాటు కూడా ఉన్నది. ఈ 6 అంకెలోనే కూడా ఉంది మనకి. అలాగే షణ్ముఖుడు 6 ముఖములు గల దేవుని పేరు షణ్ముఖుడు. 6 అంకె గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. ఈయననే సుబ్రహ్మణ్య స్వామి అందరు. ఇతడు శివుని కుమారుడు. 24 కుమారులందరిలో ఇతడు అత్యంత మహనీయుడు. గుప్తమైన ఆధ్యాత్మ విద్యను అనుసరించి కృత్తికా తారకులు 6తో షణ్ముఖునకు సూటి సంబంధము గలదు. క్రతువులలో ఉపయోగించు ఒక పరికరమునకు కూడా షణ్ముఖము అని పేరు కలదు. 6 సమిధులు ఒకదానినొకటి లంబకోణములలో నిలుచున్నట్లు కలిపిన ఆకృతికి షణ్ముఖము అని పేరు కలదు. శంబళాన్ని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. అక్కడెక్కడో హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. దాని విషయం కూడా తెలుసుకుందాం. శంబళ హిమాలయములలోనే ఒక గ్రామం. ఈ గ్రామమునందు కల్కి అను అవతారమూర్తి దర్శనమిచ్చునని పురాణములలో జోస్యము చెప్పబడినది. ఇప్పటికీ శంబళ సూక్ష్మ లోకములలో అస్తిత్వము వహించి ఉన్నది. ఉన్నత దివ్య ప్రజ్ఞామూర్తులకు మహాత్ములకు నివాసం ఇది. వీరు తోటి జీవులకు ఆధ్యాత్మిక దివ్యోపదేశములను అనుగ్రహించి వారి పరిణామం యొక్క పురోగతికి తోడ్పడుతున్నారు. ఇటు పైన శంబళ గ్రామము భౌతికాకృతి ధరించి వ్యక్తము కాగలదు. అంటే ఇప్పటికీ మనకి అది సూక్ష్మంగానే ఉంది. క్రమక్రమంగా రాబోయే రోజుల్లో అంటే అక్కడి నుంచి కల్కి బయలుదేరాలి కాబట్టి, కల్కి అవతారం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి క్రమక్రమంగా అది భౌతికాకృతి తోలుస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి సూక్ష్మ స్థితిలో ఉన్నదండి. ఈ 6 అనే దానికి లోకాలు ఉన్నాయి మనకి. భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం. అంటే తపోలోకం 6వది ఏంటది? తపోలోకం. ఎందుకు తపోలోకం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది? ఎందుకు 6వది తపోలోకం ఎందుకైంది? తపోలోకము ప్రాణశక్తిని గూర్చు ఉష్ణము, వెలుగు, విద్యుత్తు, అయస్కాంత శక్తుల సమాహార కక్ష. తపోలోకంలో నుంచే ఈ సృష్టి అంతా ధ్యాన స్థితిలో వాళ్ళు ఉంటారు. తపోలోకంలో ఉన్నటువంటి అక్కడ మహాత్ములు, తపోలోక నివాసులు వాళ్ళ యొక్క ధ్యానము ద్వారా ఈ సృష్టి విస్తరించడానికి తోడ్పడుతుంది. తపోలోకం అంటే 6 అనే అంకె ఏం తెలియజేస్తుంది? చివరిగా మనకి సృష్టి ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన సృష్టి దశ దిశలా విస్తరించడం, ప్రజాసమూహము ప్రజా సంతతి పెరగటం కోసం 6 అనే అంకె సూచిస్తుంది. అక్కడి నుంచి సృష్టి ఒక విధాల విస్తరిస్తుంది అన్న విషయాన్ని 6 అంకె సూచిస్తుంది మనకి. తర్వాత 5 మరి 5 సంగతి ఏంటి? ఇలాగ విస్తరించడానికి అది ఉపయోగపడుతుంది. ఆసురి శక్తి ఏంటి? కేంద్రం నుంచి పరిధికేసి శక్తిని బయటికి తీసుకురావటం. అనేక విధాలు పరిధి అనేటప్పుడు కల్లా అనేకత్వం, ఏకత్వం నుంచి అనేకత్వానికి తీసుకురావటం. ఇక్కడ క్లియర్ గానే ఉంది కదా మనకి 6. ఇప్పుడు 5 మరి దాని పక్కనే 5 అని ఇచ్చారు. 5 ఒక విశేషం ఏంటి? అంటే
తమాషా ఏంటంటే తపోలోకము 6వదైతే దానికి దిగువన ఉన్నది 5వ లోకము జనలోకం. మన సత్యలోకంతో ప్రారంభం, అక్కడ మూలం దగ్గర సత్యలోకము, దాని తర్వాత తపోలోకం. ఈ సత్యలోకం ఏంటి? 10కి సంకేతముగా సత్యలోకం ఉంటే ఈ తపోలోకము 6 సంఖ్యకి ప్రతీకగా ఉంది. ఇక జనలోకం ఏంటి? 5 అంకెకి ప్రతీకగా ఉంది. అక్కడ ఏంటి? క్రింది లోకముల జననమునకు కారణమైన కక్ష. అంటే తపోలోకంలో ఈ సృష్టికి సంబంధించినటువంటి ఏవేవి అవసరమవుతాయో ఉష్ణము, వెలుగు, విద్యుత్తు, అయస్కాంత శక్తులు, వీటి యొక్క సమాహార కక్ష అక్కడ ఉంది. నిరంతరము ధ్యానము ద్వారా సృష్టి అనేక విధాలుగా అవటం కోసం అక్కడ జరుగుతూ ఉండగా జనలోకానికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? క్రింది లోకముల జననమునకు కారణమైన కక్ష. అక్కడి నుంచి దిగువ లోకాలు దాని నుంచి ప్రభవిస్తుంది. అక్కడి నుంచి సృష్టి అనేక విధాలుగా విస్తరించడం. పంక్తి ఛందస్సు. మరి ఈ విషయాలన్నీ 5 మనకి 5 అనేది సృష్టి అనేక విధాలుగా విస్తరించడానికి సంబంధించింది, భౌతిక కక్షకి తీసుకురావడానికి సంబంధించింది. మరి ఈ విషయాలు మనకి వేదమంతా ఎట్లా ఉంది? ఛందస్సులో ఉన్నాయి, వేదమంత్రములు ఉన్నాయి. ఆ ఛందస్సు ఏ ఛందస్సులో ఉంటే ఆ ఛందస్సుకు సంబంధించి దాని యొక్క విషయాలు చెప్పడం. పంక్తి ఛందస్సు అని ఉంది, అది 5కి సంబంధించింది. ఇది ఒక వైదిక ఛందస్సు, వేదానికి సంబంధించింది. ఇందు 10 అక్షరములు ఉండను. ఇవి 2 గణములు, ఒక్కొక్క గణమునకు 5 అక్షరములు ఉండను. ఒక మంత్రము 10 అక్షరాలతో ఉంటుంది. ఆ 10 అక్షరాలు కూడా మళ్ళీ 2 గణాలుగా ఉంటుంది. ఒక్కొక్క గణమునకు 5 అక్షరములు ఉంటుంది. గుప్త విద్యార్జనమున ఇది సృష్టిలో గల 5గా గల గణములను సంకేతించు. 5 బుద్ధులు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు మున్నగునవి. అట్లాగే పంచకోశములు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇట్లా పంచకోశములు. సృష్టి మరి వివరంగా రావాలి కదా, ఆ వివరంగా రావటానికి 5 అనేది అంకె సరిపోతుంది. అది మనకి తెలియజేస్తుంది. మరి జ్ఞానేంద్రియాలు లేకుండా, కర్మేంద్రియాలు లేకుండా ఇక్కడ మనం ఏం చేస్తాం? వీటన్నిటికీ ఆధారంగా వాళ్ళు 5వ లోకానికి సంబంధించిన జనలోకానికి సంబంధించింది. ఆ జనలోకం నుంచి ఆ వెలుగు మన మీద ప్రసారం అవుతుంది. మనకి సంబంధించి ఈ సృష్టికి సంబంధించిన ఏమేమి కావాలో అవన్నీ వస్తున్నాయి. ఇట్లాగా అంటే 6, 5 సృష్టి విస్తరించడానికి సంబంధించి, సృష్టికి కావాల్సినటువంటి విషయాలకు సంబంధించి. అట్లాగే మరలా అమృతత్వ స్థితులకి, మరణము నుంచి అమృతత్వ స్థితిలో మరణాన్ని అతిక్రమించి అమృతత్వ స్థితిలోకి వెళ్ళటానికి కూడా మొత్తం ఈ 6, 5 అన్న సంఖ్యలలో సంకేతిస్తుంది. ఈ అంకెలు సంకేతిస్తుంది. తర్వాత ఇంకా దీనికి సంబంధించి ఈ 5 అనే అంకెకి సంబంధించి కోశములు. మానవుని దేహ వ్యవస్థలో విభిన్న భాగములు ఉన్నవి. మన పూర్వులు వాటిని 5 విభాగములు నడిచింది. ఇది అతి పురాతనమైన శరీర శాస్త్రం. అట్టి ముఖ్యమైన 5 భాగములు క్రింద ఉదహరించుకున్నాం. ఆనందమయ కోశం, ఇది మహదానందానుభూతి లేక దివ్యానుభూతితో నిండినది. విజ్ఞానమయ కోశం, ఇది మనలోని విచక్షణ జ్ఞానము, సృజనాత్మక శక్తిని, తార్కిక ప్రజ్ఞను కూడా సూచిస్తుంది. మనోమయ కోశం, ఇది పూర్తిగా మనస్సునకు సంబంధించిన. దీనికి బాహ్యముఖము, అంతర్ముఖము 2 ఉన్నవి.
అంటే మనం హైయర్ మైండ్, లోయర్ మైండ్ అని మనం 2 విభాగాలు చేసుకున్నాం మైండ్. దాన్నే ఇక్కడ బాహ్యముఖము, అంతర్ముఖము అని 2 ఉన్నాయి. బాహ్యోన్ముఖమైన మనస్సును అంతర్ముఖమునర్చి దివ్యానుభూతిని అందుకున్నట్లు చేయు శాస్త్రమే ఈ అధిమానస విద్య. స్పిరిచువల్ సైకాలజీ. స్పిరిచువల్ సైకాలజీ అని మనం ఈ గ్రంథంలో చదువుతున్న ఈ విషయాలన్నిటి. ఇది అంతర్ముఖంగా ఉన్నటువంటి అంటే హయ్యర్ మైండ్, లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ లోకి వెళ్ళి అంతర్ముఖము నడిచి అంటే లోయర్ మైండ్ ని హయ్యర్ మైండ్ లో తీసుకువెళ్ళి దివ్యానుభూతిని అందుకున్నట్లు చేయు శాస్త్రమే. హయ్యర్ మైండ్ అందుకుంటే అంటే ఏమవుతుంది? బుద్ధి, ఆ తర్వాత ఆత్మ వాటికేసి వెళ్ళిపోవడం లేదు. సో ఆ ఏకత్వాన్ని బుద్ధికి వెళ్ళిపోవడానికి తేలిక. అంటే ఇక్కడ మరి లోయర్ మైండ్ బహిర్ముఖంగా ఉన్నటువంటి మనస్సు, బహిర్ముఖము, బాహ్యముఖము, అంతర్ముఖము అని 2 అనుకున్నాం కదా. బాహ్యముఖంగా ఉన్నటువంటి మనసు ఏమిటి? దేహాత్మకి సంబంధించింది కాబట్టి దేహాత్మ దాని ద్వారా పనిచేస్తుంది, ఆ బాహ్యముఖము ద్వారా. అవి ఉన్న మనసు ఒకటైనా కానీ 2గా ఎందుకు ఉన్నది? అక్కడ మనకు కావలసిన విధంగా పనిచేయటం కోసం అది. దేహాత్మ అది వాడుకోవాలి, జీవాత్మ అది వాడుకోవాలి. అందుకని దేహాత్మ వాడుకోవటానికి వీలుగా బాహ్యముఖంగా అంటే ఆసురీ శక్తికి సంబంధించిందిగా అక్కడ పనిచేస్తుంది. దేహాత్మకి ఏంటి అవసరాలు? దీనికి పగ, ఈ జంతు స్థితి దాకా తను అనుభవించిన బాధలన్నిటికీ పగ తీర్చుకోవటం. అవి చేయాలి అంటే ఇది బాహ్యముఖంగా ఉండాలి ఈ మనస్సు. అంతర్ముఖంగా ఉంటే పగ తీర్చుకున్న పద అంటే పగ లేదు, గీగ లేదు, పద ఆత్మ దగ్గరికి వెళ్తాం, బలేవాడివే అని దేహాత్మని అట్లాగా పని చేయడానికి అవకాశం లేదు. దేహాత్మ తన యొక్క పగను తీర్చుకోవటము అన్న విషయం అక్కడికి లేదు. ఇక అది అంతర్ముఖంగా లేకపోతే హయ్యర్ మైండ్ గా ఉంది. ఆ మైండ్ అలాగా పనిచేస్తుంది. అందుకనే మైండ్ ని 2గా విభజింపబడింది. మైండ్ దేహాత్మ ఉపయోగించుకోవడానికి వీలుగాను, అలాగే తర్వాత ఈ దేహాత్మ జీవాత్మతో కలిసి వాళ్ళిద్దరికీ పడటానికి గాను హయ్యర్ మైండ్ గాను అది ఉపయోగపడుతుంది. ప్రాణమయ కోశం, దీని యందు అచ్చమైన ప్రాణశక్తి నిండి ఉంది. అన్నమయ కోశం, ఇది కేవలము భౌతిక ద్రవ్యము మాత్రమే. దీనిని మన స్థూల భౌతిక దేహం అని కూడా వ్యవహరించారు. ఈ 5 అన్నది ఇక పూర్తిగా భౌతిక స్థితికి తీసుకొచ్చినటువంటి, అంటే ఎక్కడ బయలుదేరింది? ఒకటి దగ్గర బయలుదేరింది. ఒకటి పూర్ణము ఉన్నది ఏదైతే ఉందో ఆ ప్రకృతి మాత యొక్క గర్భము, దాని నుంచి సృష్టి బయలువెడాలి. 6తో సృష్టి అనేకమవుతూ చిట్ట చివరికి 5తో భౌతిక స్థితికి రావడం. మనకి 10, 6, 5 సంఖ్యలు మొత్తాన్ని సూచిస్తారు. ప్రారంభం నుంచి ఇప్పుడు మనం ఈ క్షణంలో ఇక్కడ మనకి ఏదైతే తెలుస్తుందో అంత దాకా అది ఇప్పుడే కాదు, ఇంకా రేపు తెలియబోయేది. మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తర్వాత వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇట్లా నిరంతరం ఇక అనంతంగా, శాశ్వతంగా చాలా తెలియబడుతూనే ఉంటుంది ఆ 5 సంఖ్యతో. పూర్ణము కూడా ఉంది ఒకటి. పూర్ణము అంటే 0 అని మనం అంటున్నాం. ప్రాచీన గణిత శాస్త్రవేత్తల ప్రకారము పూర్ణమును పదము ప్రత్యేకముగా ధనాత్మను పదమును సూచించును. నవీన అంకగణిత శాస్త్రంలో పేర్కొనబడిన రుణాత్మకముకు 0 శూన్యం, పూర్ణము దీనికన్నా భిన్నమైనది. అంటే మనం వాడే సంకేతం మాత్రం ఒకటే, ఆ గుర్తు ఒక వృత్తం లాగా వేయటం, కానీ దాన్ని పూర్ణము అన్నారు ప్రాచీనులు. మనం ఇప్పుడేమో మనం ఏమంటున్నాము?
శూన్యము అంటున్నాం. భౌతికత్వం పూర్తిగా భౌతిక స్థాయికి వచ్చేటప్పటికల్లా అది శూన్యము అన్నట్టుగా ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది. ఇట్లా 5 ఈ విధంగా పూర్తిగా భౌతిక స్థాయికి రావడం. ఈ భౌతిక స్థాయికి వచ్చిన దాంట్లోనే ఆ 6 సంఖ్య మళ్ళీ పనిచేసి ఏకత్వానుభూతిగా ఉండేటట్టుగా ఆ సనత్ కుమారుడు శుక్రగ్రహం ద్వారా పరమ గురు పరంపర నుంచి సమస్త మానవాళికి అది అందేటట్టుగా చేస్తూ ఉన్నారు. అదొక ప్రయత్నం జరుగుతుంది. మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.